వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనం వాక్యంని వాగ్దానంగా తీసుకొని ఎప్పుడైతే మన జీవితంలో దాన్ని నమ్ముతామో అది నెరవేర్చబడుతుంది. సో ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తాం. బుక్ ఆఫ్ డిటోనమీ 8 చాప్టర్ 18th వర్స్. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనము దేవుడి యొక్క వాగ్దానంని జ్ఞాపకం చేసుకుంటామో, జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటి అంటే దేవుడే చెప్తున్నాడు, దేవుడు మాటనే చెప్తుంది. ఏమిటంట, నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమిటంట, ఆయన ఇచ్చిన మాటని, ఆయన ఇచ్చిన వాగ్దానంని అది నిబంధనగా దేవుడు మనకి ఇచ్చాడు అని జ్ఞాపకం చేసుకోవడమే. అంటే దేవుని గుర్తు చేసుకోవడం ఎలాగూ, దేవుని ప్రతిదినం ఎట్లా గుర్తు చేసుకోవాలి, దేవుణ్ణి ఎట్లా గుర్తు చేసుకుంటే ఆయన మా పట్ల ఆలకిస్తాడు, ప్రార్థన నెరవేరుస్తాడని చాలా మందికి ఇది ఒక ఆలోచనగా ఉండిపోతుంది, డౌట్ గా ఉండిపోతుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. అంటే ప్రతిదినము దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలనా అంటే ప్రతిదినం ప్రార్థన చేస్తేనే సరిపోతుంది అనుకుంటారు. కానీ చాలా మంది ప్రార్థనతో పాటు మనకి ఇవ్వబడిన వాగ్దానంని మనం ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు, బంధింపబడిన వారు, లేదా కోల్పోయిన ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో దేవుడు ఇచ్చిన మాటని పట్టుకొని ప్రార్థన చేయడం అనేది విశ్వాసంకి దారి చూపుతుంది. కాబట్టి ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని. నేటి వలె అంటే ఈ రోజు వరకు దేవుడిచ్చిన ప్రతి నిబంధన, అంటే దేవుడిచ్చిన ప్రతి మాట మన పట్ల నెరవేర్చబడలాగున, అంటే స్థాపించబోతున్నట్ట దేవుడిచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడ్డానికి దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం అంట, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. మనము వాగ్దానం నమ్మడానికి మనకేం కావాలంటే అండి, సామర్థ్యం కావాలా. సామర్థ్యం అంటే నిజంగా ఇది జరుగుతుందా, నిజంగా వాక్యం ఎట్లా చెప్తుందా, ఈ వాక్య ప్రకారంగా నా జీవిత బ్రతుకు మారుతుందా, ఈ వాక్యము ఎంత గొప్పగా మాట్లాడుతుంది, నిజంగా మేము ఇలా మార్చబడతామా, ఇలాగూ మేము దీవింపబడతామా అన్న మాటని మనం నమ్మాలంట. అదే ఈ మాటగా దేవుడు చెప్తున్నాడు. ఏంటంట, మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అంటే దేవుడు ఇచ్చిన మాటని మనం నమ్మడానికి సామర్థ్యం కావాలా, అంటే ఎబిలిటీ కావాలా, అంటే దేవుడు చేస్తాడు, ఇది చేస్తున్నాడు, ఇది చేయబోతున్నాడు అనడానికి మనకి ఏం కావాలంటే సామర్థ్యం కావాలా. సో ఆ సామర్థ్యము ఎక్కడి నుండి రావాలా, మనకి మరలా తిరిగి దేవుని యొద్ద నుండి, దేవుని సన్నిధిలో నుండి రావాలంట. సో ఆ సామర్థ్యం ఇచ్చిన దేవుని వైపు మనం చూడాలి. ఎప్పుడైనా దేవుని సన్నిధికి రావాలన్నా ఆత్మ ద్వారా చెప్పబడే ఏ మాట అయినా నమ్మడానికి మనకున్న స్టాండర్డ్ రిసీవింగ్ సెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి దేవుడు చెప్పే మాటలు చాలా గొప్పగా ఉంటాయి. అది మన జీవితంకి ఏవి కూడా మ్యాచ్ అవ్వవు, ఏవి కూడా నీ జీవితంలో ఉన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. నీ జీవితంకి ఆశీర్వాదంగా ఉండడానికి చాలా ఎక్కువ మాట్లాడుతుంటాడు దేవుడు. ఎక్కువ అంటే దీవెనకరమైన మాటలు మాట్లాడుతుంటాడు. కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాట అది మన జీవితంకి ఏమవుతుందంట, మ్యాచ్లెస్ గా ఉంటుంది. అంటే ఏది కూడా కరెక్ట్ గా అనిపించదు. కానీ దేవుని మాట నమ్మి విని దాని ప్రకారంగా నడిపింపబడిన వారు ఏమవుతారంటండి, దీవింపబడతారు. కనుక ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్, ఈ యొక్క మాట ప్రకారంగా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానముని, ముఖ్యంగా దాన్ని పొందుకునే సామర్థ్యంని, దాన్ని నమ్మే సామర్థ్యంని దేవుడే మీకు ఇచ్చునుగాక. ఆమేన్. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధుడా, ప్రభ వీరి పట్ల మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము, ప్రతి ఒక్క నిబంధన ఏదైతే ప్రభ వీరి పట్ల నువ్వు విడుదల చేసినావో ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం వైపు చూస్తూ ప్రభ దాన్ని నమ్మే సామర్థ్యం దయచేయమని ప్రార్థిస్తాం. ఏ బిడ్డైతే ప్రభ ఈ వాక్యం చూస్తుండగా వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత బలంగా మార్చబడును గాక, ప్రతి అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడును గాక. ఎక్కడైతే ఏ దిక్కులేని పరిస్థితిలో ఉన్నామనుకుంటున్నారో, ఎక్కడైతే బలహీనంగా అనుకుంటున్నారో, ఎక్కడైతే మాకు అవసరత లేని చోట మేము బ్రతుకుతున్నాము, మా బ్రతుకు ఇంతగా ఉంది అని దుఃఖపడుతున్న వారికి ప్రభ మీరు ప్రభ వాగ్దానం
నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఫాదర్, ఐ సరెండర్ ఎవ్రీవన్ ఇంటూ హ్యాండ్స్. ఫాదర్, ప్రతి ఒక్క ఆలోచన యావత్తులను మీరు సఫలపరచండి. ఎవరు ఎక్కడున్నాను ప్రభా, వారు చేస్తున్న ప్రతి చేపనంతటి మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు సాక్షిగా నీ మాట ప్రకారంగా, నీ వాక్య ప్రకారంగా, నీ వాగ్దాన ప్రకారంగా ప్రభా ప్రతి ఒక్క జీవితాన్ని దీవెనకరంగా సాక్ష్యభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.